అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు? ఎవరన్నా 2 వీక్స్ మనం దర్శన బోర గురించి చెప్పుకున్నాము. అలాగే లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామండి? ప్రవచనం గురించి, ఏ విధంగా ప్రవచిస్తే దేవుడు నెరవేరుస్తాడనే విషయం కూడా మనము చెప్పుకున్నాం. దసేమే నీకు చెప్పాను, నాకు ఒక దర్శనం వచ్చిందని. ఎంతమంది గుర్తుంది? నేను ఇండియాలో మెయిన్ పట్టణం అన్నిటికి వెళ్ళబోతున్నాను చెప్పాను. దేవుని మహాకృపను బట్టి లాస్ట్ వీక్ అంతా బొంబాయిలో ఉన్నా. హల్లెలూయా. బొంబాయి, మహారాష్ట్ర, లోనావాలా అనేక ప్రాంతాలకి దేవుడు తీసుకుని వెళ్ళాడు. మహారాష్ట్రలో దేవుడు పెద్ద డోర్ ఓపెన్ చేశాడు. మళ్ళీ మార్చిలో కూడా వెళ్ళబోతున్నాం. అలాగే మద్రాసులో ఆల్ నైట్ ప్రేయర్ కూడా పెట్టబోతున్నాము. దానికి కూడా వెళ్ళబోతున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తానంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్నది ఎప్పుడైతే నువ్వు క్లైమ్ చేస్తావో నీ జీవితంలో చూస్తావు. అర్థమవుతుందండి? వాక్యంలో ఏదైతే ఉంటుందో, వాక్యంలో ఉన్న దాన్ని నువ్వు క్లైమ్ చేసినప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మెసేజ్ ఏంటంటే, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లైమ్. హల్లెలూయా. మీ పక్క వద్ద చెప్పండి, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లైమ్. హల్లెలూయా. నువ్వేదైతే బైబిల్లో నుంచి క్లైమ్ చేయవో, అడగవో, అది పొందుకోలేవు. బైబిల్లో అలాగే ఉండిపోతుంది. మనకు ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళు గుంజుకుంటున్నారు దాన్ని. అది గుంజుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? కోర్టుకి వెళ్ళి క్లైమ్ చేసి ప్రాపర్టీ నాది, నాకు ఇవ్వండి అని అడుగుతాం. అడిగినప్పుడు ఏమవుతుంది? అది మళ్ళా నీకు ఆ ప్రాపర్టీ అనేది తిరిగి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది. అవును కదా? అట్ ద సేమ్ వే వాడు కూడా వాక్యంలాగే బైబిల్లో ఉండిపోతే దానివల్ల నీకు ఏమీ ఉపయోగము ఉండదు. ఆ వాక్యము ఏమవ్వాలి అంటే, నీ జీవితంలో నీలో ఆ వాక్యం అనేది నెరవేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వీట్ షాప్ లో అద్భుతమైన స్వీట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ షాప్ ముందు నుంచి బాగున్నాయి అని పొద్దున్న సాయంత్రం దాకా ఆ స్వీట్ షాప్ ముందు నుంచుంటే నీకు టేస్ట్ తెలుస్తుందా? తెలవదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ షాప్కి వెళ్ళి ఆ స్వీట్స్ అనేది మనం కొనుక్కుని తిన్నప్పుడు ఆ టేస్ట్, ఆ మధురం అనేది మనకి తెలుస్తుంది. హల్లెలూయా. అలాగే వాక్యంలాగే ఉండకూడదు, కానీ ఆ వాక్యము నీలో నెరవేర్చబడాలి, ప్రత్యక్షపరచబడాలి. ఎప్పుడు ఆ వాక్యం నెరవేరుతుందంటే, వాక్యాన్ని నీవు నీ నోటి ద్వారా పలికినప్పుడు, నీ నోరు తెరిచినప్పుడు. దేవుని స్తోత్రం. చూద్దాం ఒకసారి మనము కీర్తన గ్రంథము 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నోరు బాగా తెరువు, దాన్ని నేను నింపెదను. దేవుని స్తోత్రం. మనం దేని కొరకు నోరు తెరుస్తామంటే, సండే స్పెషల్ నోరు తెరుస్తాం మనం. మంచి బిర్యానీ, చికెన్, మటన్. హల్లెలూయా. అవును కదా? ఏంటండి మీరు ఎప్పుడు బిర్యానీ తినలేదని చెప్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళాక చేసే పాయింటే కదా. హల్లెలూయా. నీ నోరు బాగా తెరువుము, దానిని నేను నింపెదను. దేవునికి స్తోత్రం. దేని గురించి నువ్వు నోరు తెరవాలంటే, దేవుడు నీకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో, ఏదైతే వాక్య ప్రతిష్టలు దాంట్లో పెట్టాడో, వాటన్నిటి విషయము నువ్వు నోరు తెరవాలి.
దానికి ముందు ఏమని చెప్తాడంటే చూడండి, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునకు యెహోవాను నేనే. స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఏమని? ఐగుప్తీయుల దేశంలో విడిపించాను. ఎందుకు ఈ మాట చెప్తాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ బానిసత్వంలో ఉన్నావు, భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు. సో అటువంటి భయంకరమైన స్థితిలో నుండి నేను ఎటువంటి అద్భుత కార్యాలు చేశాను, ఎటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాను, వాటన్నిటిని బట్టి నీవు జ్ఞాపకం చేసుకుని నీవు ఏం చేయాలంటే నీ నోరు తెరవాలా. హల్లెలూయా. క్రైస్తవుడు ఇప్పుడు కూడా నోరు తెరిచి ప్రవచనాత్మకంగా పలకాలి, మాట్లాడాలి. అందుకే ఏం చెప్తాడంటే, సమస్యను చూసి మనం భయపడకూడదు. హల్లెలూయా. నీకు ఏదైనా కావాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రవచనాత్మకంగా నోరు తెరిచి దేవుణ్ణి అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, ప్రభువా నా ఎగ్జామ్స్ లో ఈ ర్యాంక్ రావాలి నాకు అని నువ్వేం చేయాలి? ప్రవచనాత్మకంగా దాన్ని నువ్వు పలకాల. హల్లెలూయా. లేదు, నువ్వు వేరే స్టేట్స్కి వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వేం చేయాలి? ప్రవచనాత్మకంగా వాక్యాన్ని తీసుకుని నువ్వు క్లైమ్ చేసి నోరు తెరిచి అడగాలి. దేవుని స్తోత్రం. సూపర్ సీక్రెట్ ఏంటంటే, ఈ భూమి మీద అనేక రకాల మనుషులు ఉన్నారు, అనేక రకాల మతాల వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి నోటికి లేనటువంటి శక్తి, పవర్, అనైటింగ్ నీకుంది. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలకు ఉంది. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు ఎక్కడున్నాయంట? జీవ మరణములు నీ నాలుక మీదే ఉన్నాయి. ఈ మాట చెప్పింది అన్ని జిల్లా కొరకు కాదు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం. హల్లెలూయా. మన నోటిలోనే ఏముంది? జీవం ఉంది, మరణం ఉంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి జీవాన్ని విడుదల చేస్తావో ఆ జీవము నీలో ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? నువ్వేం చేయాలంట? నీ నోరు బాగా తెరు. నీ నోరు బాగా తెరిచి నువ్వేదైతే ప్రవచిస్తావో, నువ్వు ఏదైతే అడుగుతావో, అడిగినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ప్రవచనాత్మకంగా మాట్లాడినప్పుడు, వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు అంటే వచనం అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా టైం కావాలి. ఒక చోట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రవచనాత్మకంగా నోరు తెరిచి మాట్లాడతావో, అంటే బ్లెస్సింగ్ మాట్లాడినప్పుడు ఆ బ్లెస్సింగ్ కి సంబంధించినటువంటి పరలోక దూతలంట ఆ వాక్యం నెరవేర్చడానికి పరుగులు పెడతాయంట. ప్రవచనాత్మకంగా వాక్యానుసారంగా నోరు తెరిచినప్పుడు హెవెన్లీ ఏంజల్స్ అది నెరవేరడానికి నీ కోసము అవి ఆ పని నిమిత్తం వెళ్తాయి. అట్లా కాకుండా నువ్వు మరణకరమైనటువంటి మాటలు, మరణకరమైనటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడావు అనుకో, సాతాను దూతలు ఆ పనిలో ఉంటాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ నోటి ద్వారా ఏమి నువ్వు విడుదల చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. ఎల్లప్పుడూ కూడా మన నోటిలోంచి ఏం రావాలంటే బ్లెస్సింగ్ మాత్రమే రావాలి. నెగిటివ్ పదాలు ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి రాకూడదు. ప్రవచనాత్మకంగా బ్లెస్సింగ్ వాక్యాలు మనము మాట్లాడాలి. లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం, ఏజ్కేల్ని అక్కడ లోయల్లోకి దింపినప్పుడు ఏమంటాడు? ఒకసారి చూద్దాం. 37వ
యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన, ఒకసారి చూడండి, ఎండిపోయిన ఎముకలతోటి, అక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నారు. ఎవరితో మాట్లాడాలి? ఎండిపోయిన ఎముకలతో. ఎముకలు వింటాయండి? చెప్పాలా? ఎముకలు వింటాయా? ఎముకలు వినవు. కానీ ఏమంటున్నాడు అక్కడ? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఎందుకు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలంటే అక్కడ ఎండిపోయిన ఎముకల్లో జీవం లేదు, కానీ నువ్వు పలికినప్పుడు దాంట్లోకి జీవం వస్తుంది. హల్లెలూయా. అక్కడ స్థితి ఏంటి? ఎండిపోయిన స్థితి. అక్కడ జీవం లేదు, కానీ జీవం ఎక్కడుంది? నీ నోటిలో జీవం ఉంది. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో పరిస్థితి తారుమారైపోతుంది. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా మాట్లాడడం అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఇక్కడ మనకి యెహెజ్కేలు గ్రంథము 1 నుంచి 14 వరకు చదువుకున్నట్లయితే ఎప్పుడో జరగాల్సిన కార్యాన్ని ఇప్పుడే నువ్వు కళ్ళ ముందు చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడది? ప్రవచనాత్మకంగా నువ్వు నోరు తెరిచి మాట్లాడినప్పుడు. అక్కడ ఎండిపోయిన ఎముకలు జీవము రావాలంటే ఇంపాసిబుల్, కానీ అక్కడ పలికినప్పుడు ఏమైంది? జీవం వచ్చింది. అక్కడ ఎముకలన్నీ కూడా ఎలా మారిపోయినాయి? సైన్యముగా మారిపోయినాయి. అంటే ఇప్పుడు దేంతో మాట్లాడమంటున్నాడు? ఎముకలతో మాట్లాడు. ఇప్పుడు దేంతో మాట్లాడాలి? నీ సమస్యతో మాట్లాడాలి. హల్లెలూయా. నీకు ఒక సమస్య ఉంది ముందు, నువ్వు ఆ సమస్యతో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సమస్య ఏంటంటే ఎగ్జామ్స్. ఈ సమస్య అనుకో, నువ్వు దేంతో మాట్లాడాలి? ఆ ఎగ్జామ్తో మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు నువ్వు? ఇదిగో నేను వేస్తున్నాము, ఎగ్జామ్ రాస్తున్నా, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నాకు. హల్లెలూయా. ఇదిగో నేను యూపీఎస్సీ రాస్తున్నా, నేను ఈ ర్యాంకు నేను చేరబోతున్నాను. మెయిన్స్ రాస్తున్నా, నేను ఈ ర్యాంకు చేరబోతున్నా. దేవుని స్తోత్రం. ఇదిగో నేను దీని తర్వాత లండన్ వెళ్ళబోతున్నా, లేదా అమెరికా వెళ్ళబోతున్నా, సింగపూర్ వెళ్ళబోతున్నా, నేను అక్కడ ఈ పొజిషన్లో నేను ఉండబోతున్నాను. హల్లెలూయా. నీ నోటిలోనే జీవం ఉంది. నువ్వు ప్రవచనాత్మకంగా వాక్యాన్ని తీసుకుని ప్రవచించినప్పుడు అది నీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు తన సంఘానికి కొన్ని నెలలు, సంవత్సరాలు అయినా కానీ ఎక్కువ మంది విశ్వాసులు ఎవ్వరూ రాకపోవడంతో ఏం చేశాడంటే దేవుడిని అడిగాడు, అయ్యా ఎవ్వరు రావడం లేదు, ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎలాగని. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఉన్న ప్లేస్లో 4 వైపులో కిటికీలు ఉన్నాయి కదా, కిటికీలు తెరువు. హల్లెలూయా. 4 వైపులా కిటికీలు తెరిచి కిటికీలోంచి పబ్లిక్ని చూడు. పబ్లిక్ని చూసి నీ నోటి ద్వారా పలుకు, ఈ పబ్లిక్ అంతా నా చర్చికి వచ్చును గాక, నా మందిరానికి వచ్చును గాక. ఎప్పుడైతే ఆ దైవజనుడు కిటికీ 4 వైపులా కిటికీ తలుపులు తెరిచి చెయ్య అడువై పెట్టి, యేసు నామములో వీరందరూ కూడా నా మందిరానికి వచ్చుదురు గాక, రక్షించబడుదురు గాక అని 4 వైపులా చేతులు పెట్టి ప్రవచించినప్పుడు వితిన్ మంత్స్లోనే ఈ 10 or 20 ఉండేది థౌజండ్స్లోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వెళ్ళింది? దేవుడి ద్వారా ఒక వచనాన్ని తీసుకున్నాడు, ఆ 4 వైపులా చేతులు పెట్టాడు, ప్రవచించాడు, ఆ ప్రవచనము నెరవేరింది. హల్లెలూయా. మనకి అసాధ్యము, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక డిజైర్ ఉంది. ఏంటో డిజైర్ అంటే అమెరికా వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలనుంది, లేదా సింగపూర్ వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలనుంది, కెనడా వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలనుంది.
ఒక లండన్ వెళ్ళాలి, ఒక మంచి జాబ్ చేయాలండి, లేకుంటే దుబాయ్ కువైట్ ఎక్కడో సంథింగ్ నీకు ఒక డిజైర్ ఉంది, లేకుంటే యూపీఎస్సీలో ఇంకోటి మంచి పొజిషన్కి చేరాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అమెరికాలో మంచి జాబ్ కావాలండి అనుకో. దీన్ని ప్రవచనాత్మకంగా నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రవచనాత్మకంగా తీసుకోవడం అంటే ఏం చేయాలంటే, అమెరికాలో నువ్వు ఏ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నావు? న్యూయార్క్ వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా వేరే లాస్ ఏంజల్స్గా ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? దాన్ని ఏం చేయాలంటే నెట్లోంచి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ మీద నువ్వు చేయి పెట్టి దాంతోపాటు ఇక్కడ బైబిల్లో నుంచి ఒక వచనాన్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒక వాక్యాన్ని తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రవచనానికి వాక్యము ఏడవాలి. అర్థమవుతుందా? ప్రవచనానికి ఏమి ఏడవాలంటే వాక్యము ఏడవాలి. బైబిల్లో అందరూ కూడా దేవుని మాటలు తీసుకుని వాళ్ళు పలికినప్పుడు నెరవేరింది. సో ఎప్పుడైతే బైబిల్లోంచి ఒక వాక్యం తీసుకుంటావో, తీసుకుని నువ్వు చెయ్యి పెట్టి ఏం చేయాలంటే ప్రవచనాత్మకంగా నువ్వు నోరు తెరవాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లండన్ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? లండన్ వెళ్ళాలంటే ఏం చేస్తామంటే పాస్పోర్ట్ తీసుకుంటాము, టికెట్లు తీసుకుంటాము, జాబ్స్ కోసం అడుగుతాము, ఇవన్నీ చేస్తాం. లేకుంటే అమెరికా వెళ్ళాలంటే కూడా ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంటే ముందు చేయాల్సిన పని ఏంటి తెలుసా? న్యూయార్క్ వెళ్ళాలా? న్యూయార్క్ది ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని దాని మీద చేయి పెట్టి, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఏంటి? జనముల ఐశ్వర్యము నువ్వు అనుభవిస్తావు, నీ దగ్గరికి వస్తుంది. జనములు అంటే ఎక్కడైనా ఉంటారు. అమెరికాలో జనం ఉంటారు, లండన్లో జనం ఉంటారు, సింగపూర్లో జనం ఉంటారు. ఇట్లా వర్షం తీసుకోవాలి. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలం మొదలైన ధనము నీకు ఇస్తాను. సో ఇట్లా ఎప్పుడైతే వాక్యము తీసుకుంటావో, వాక్యం తీసుకుని చెయ్యి పెట్టి నువ్వు ప్రవచించినప్పుడు 100% వీసా ఆటోమేటిక్ వస్తుంది, పాస్పోర్ట్ ఆటోమేటిక్ వస్తుంది, నీ టికెట్ కూడా ఎవరో వచ్చి స్వాగతం చేస్తారు నీకు. హల్లెలూయా. నీ దగ్గర ఏమి అవసరం లేదు, ఏమి ఉండవసరం లేదండి. ఎహెజ్కేలు దగ్గర ఏమనుందా? ఎహెజ్కేలు దగ్గర ఏమీ లేదు. అవునా? లోయలో దిగమంటే లోయలో దిగా అంతే. ఏమనుందా? ఆయన దగ్గర ఏమీ లేదు. ఆ ఎముకలకి కండ పెట్టడానికి ఉందా? రక్తం పెట్టడానికి ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదు, నథింగ్, జీరో. కానీ దేవుడు మాట తీసుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ప్రవచించు. అంతే, సింపుల్. ప్రవచించాడు, కార్యం జరిగిపోయింది. దేన్ని చూసి ప్రవచించాడు? చెప్పడమ్మా. ఎముకలను చూసి ప్రవచించాడు. ఇప్పుడు ఎముకలను చూసి ప్రవచిస్తే అక్కడ జరిగింది. నువ్వు ఇక్కడ నీ డిజైర్ ఏదైతే ఉందో దాని మీద నువ్వు చేయి పెట్టి అది చూసి ప్రవచించినప్పుడు దేవుడు చేస్తాడా చేయడా? చెప్పండి. 100% చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక బ్రదర్కి కారు కావాలి. ఏం కావాలి? కారు కావాలా? ఇప్పుడు కారు కావాలంటే జింకి బ్రదర్ చేయెత్తాడు, నాకు కావాలి ముందని. హల్లెలూయా. నీ కారు త్వరలోనే వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడు? బైబిల్ నుంచి ఒక వచనాన్ని తీసుకున్నాడు, వాక్యాన్ని తీసుకుని ప్రతిరోజు మార్నింగ్ లేచి ఒక బకెట్తో వాటర్ తీసుకున్నాడు, ఒక క్లాత్ తీసుకున్నాడు. బకెట్తో వాటర్, క్లాత్ తీసుకుని బయట దాంట్లో నీళ్లు ముంచి క్లాత్ పొద్దున్నే ఏం చేస్తున్నాడంటే క్లాత్ తీసి ఇలా 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 తుడుస్తున్నాడు కార్ని. అబ్బా, నా కారు దుమ్మంటుకుని దుమ్ము తుడవాలి నాయన, దుమ్ము ఎలా ఉంది, ఇలా ఉంది అంటే ఇలాగా ఏం చేస్తున్నాడు చూస్తున్నారా? పొద్దున్న లేసి కారు ఇలా తుడుస్తున్నారు. అయితే బైబిల్లోని వరాలు ఎలా ఉంటాయంటే చూసే వాళ్ళకి పిచ్చోళ్ళగా ఉంటాయి. ఎలా ఉంటాయి? వెర్రితనంలా ఉంటాయి. ఈ వరాలు అనేవి కూడా ఆత్మకు సంబంధించినవి. నువ్వు ఆత్మ ద్వారా గ్రహిస్తేనే తీర్చుకోగలుగుతావు, లేకపోతే ఎదుటివాడి పిచ్చోళ్ళ కనపడతాడు నీకు.
హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ బ్రదర్ పొద్దున లేచి తుడుస్తున్నాడో, ఏంది పిచ్చి పడుకుంది ఏంటి, పొద్దున్న లేచి నీళ్ళు పెట్టి ఇలా ఇలా వెళ్తున్నాడని చెప్పి డౌట్ వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అడిగారు, బ్రదర్ ఏంటి, ఏం చేస్తున్నావు, పొద్దున్న నువ్వు నీళ్ళు తీసుకుంటున్నా ఇలా ఇలా అంటున్నా, అక్కడ ఏం లేదు కదా. ఏం లేదు, నీకేం కనపడలేదా? ఏం కనపడలేదు. ఏం చెప్పాడు తెలుసా? నాకు కారు కనపడుతుంది అక్కడ. హల్లెలూయా. ఎట్లా కనపడుతుంది? దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు, నా దగ్గర వాక్యం ఉంది, నేను కారు కోసం ప్రవచిస్తున్నాను, నేను ఏదైతే ప్రవచిస్తున్నానో ప్రవచించిన దాన్ని నేను చూస్తున్నాను, రేపు నువ్వు కూడా చూస్తావు. దేవునికి స్తోత్రం అని ఆ బ్రదర్ పొద్దున్న ఎవ్వరు ఏమనుకున్నా సరే నా కారు నా కారు నా కారు నా కారు అని తుడుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ఒకరికి దర్శనం వచ్చింది. దర్శనం వచ్చి పలానా బ్రదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత అమౌంట్ ఇవ్వాలా అని చెప్పి దేవుడు అతను దర్శిస్తే ఇతను ఎత్తుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొట్టే దగ్గరికి బ్రదర్ మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. డోర్ తీసే వరకు బ్రదర్ మీరేనా అంటే నేనే అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడంటే చెక్కు రాసి ఇచ్చేశాడు. చెక్కు రాసి ప్రార్థన చేపించేసుకుని వెళ్ళిపోయాడు అతను. అయితే ఈయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నాకు కారు అన్నావు కదా, వాక్యం చెప్పావు కదా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నావు కదా, ఈ వాక్యం ఉంది కదా, ఇంకా నెరవేరట్లేదు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెక్కు పంపించారు కదా, ఒకసారి దాన్ని చూడు అని. ఈయన ఏమనుకున్నాడంటే చెక్కు ఏదో ఒక 5,000 10,000 చెక్కు ఇచ్చారేమో అనుకుని దాన్ని పక్కన పెట్టాడు. దాని మీద చూస్తే పెద్ద అమౌంట్ ఉంది. ఈ డౌట్ వచ్చింది, ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చాడు ఈయన, మనిషి చూస్తే ఇలా లేడు, నిజంగా ఇంత అమౌంట్ ఉండదా అని డౌట్ వచ్చి బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంక్ వెళ్ళి ఈ అకౌంట్లో ఒకసారి అమౌంట్ ఉందో లేదో చూడండి అని చెప్పి అమౌంట్ చెక్ చేస్తే దాంట్లో కొన్ని క్రోర్స్ ఉన్నాయి. హల్లెలూయా. చెక్ ఎంత అంటే సింపుల్గా 30 lakhs. అర్థమవుతుందండి? 30 lakhs చెక్ ఇచ్చాడు. మైండ్ పోయింది దీనికి. హల్లెలూయా. అయ్యో ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకురాపోయింది అనుకున్నాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. చెక్ ఇసి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళి చూస్తే 30 lakhs. హల్లెలూయా. ఈయన ఏం చేశాడంటే ఈ ప్రార్థన చేస్తే పొద్దున ఇలా అనుకున్నాడు కదా, వారానికి ఒకసారి 10 daysకి ఒకసారి షోరూమ్కి వెళ్ళేవాడు. షోరూమ్కి వెళ్ళి ఈయనకి ఏ కారు కావాలో ఆ కారు మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందండి? వారానికి 10 daysకి వెళ్ళి ఆ షోరూమ్కి వెళ్ళి ఆ కారు మీద పెట్టి ప్రార్థన చేసేవాడు. ఫస్ట్ డే అయ్యా ఎందుకు వచ్చారు బ్రదర్ అంటే కారు తీసుకుంటా. వాళ్ళు మంచిగా కూర్చోబెట్టి అన్నీ చూపించారు. మరి కట్టలు డబ్బులు అంటే కాదు, నా దగ్గరికి డబ్బులు వస్తాయి, అమౌంట్ వచ్చిందో తీసుకెళ్తాను. ఇప్పుడు లేవు. ఇదేందో ఇలా ఉన్న తేడా అనుకున్నారు వాళ్ళు. అలాగే మళ్ళీ సెకండ్ టైం 4th టైం 5th టైం వస్తే వాళ్ళు లోపలికి రానివ్వడానికే అబ్జెక్షన్ చేశారు. ఈయన ఏం చేశాడంటే షోరూమ్ బయట ఉండి ఆ కారు వైపు చూసి యేసు నామములో కారు నాకు రాబోతుంది అని అద్దం బయట ఉండి ఆ కారు మీద చేయి పెట్టి ప్రవచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేతిలోకి చెక్ వచ్చింది. ఏమొచ్చిందండి? చేతిలోకి చెక్ వచ్చింది. హల్లెలూయా. ఇమ్మీడియట్లీగా వెళ్ళాడు. ఏ కారు మీద అయితే చేయి పెట్టి ప్రవచనాత్మకంగా ప్రార్థన చేశాడో అదే కారు ఇంటికి వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ప్రవచనాత్మకంగా నీకు ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, నీకు ఏదైతే దర్శనం ఉందో దాన్ని దేంట్లోకి మార్చుకోవాలంటే వాక్యం తీసుకుని ప్రవచనాత్మకంగా మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 100% మేనిఫెస్టేషన్ అవుతుంది. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమన్నాడు? నీ నోరు బాగుగా తెరువుము. చూడు, చిన్నపిల్లలకి భోజనం పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? నోరు తెరనేమో నోరు తెరమని కుక్కేస్తారు. దేవుని స్తోత్రం. అలాగే మన నోరు తెరిచినప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా.
జీవవర్ణములు 4 వర్షం. అందుకే మోషేతో కూడా ఒక మాట అంటాడు, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. అయితే ఎదురుగుండగా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఐగుప్తు సైన్యము తరుముకుండా వస్తా ఉంది. ఎదురుగుండగా ఎర్ర సముద్రము, వెనకాల ఐగుప్తు సైన్యం వస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వారందరూ మోషేని టార్చర్ చేస్తా ఉన్నారు. ఆ టైంలో మోషే అంటున్నాడు, మీరు ఊరకయే చెప్పండి, ఊరకే నిలిచి ఉండి. వీళ్ళు ఇప్పుడు చేయాల్సిన పని ఊరకయే నిలిచి ఉండడం కాదు. ఏం చేయాలి? నోరు తెరవాలి. అవునా కదా? మోషే ఏం చెప్తున్నాడు? మీరు ఊరకయే నిలిచి ఉండండి, మీరు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు అని ఆ కాన్సెప్ట్ లో వాళ్ళందరినీ సైలెంట్ గా ఉండమన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు చూద్దాం. చూద్దామా 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవాలి. మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నాడు, మీరు మౌనంగా సైలెంట్ గా ఉండండి. వారు మోసుకుంది. హల్లెలూయా. చదవమ్మా. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్న. ఒక్క నిమిషం, ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ వచనంలో ఏముంది? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. ఒకసారి నా వైపు చూడండి. మోషే ప్రజలతో ఏం చెప్పాడు? మీరు మౌనముగా ఊరకనే ఉండండి అని చెప్పాడు. అవునా? ఎప్పుడైనా గమనించండి, బైబిల్లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పై వచనానికి దాని కింద వచనానికి మధ్యలో ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంటుంది. పై వచనానికి కింద వచనానికి ఒక్కొక్కసారి బైబిల్లో గమనిస్తే ఎన్ని సంవత్సరాలు డిఫరెంట్ తెలుసా? 500 years డిఫరెన్స్ కూడా ఉంటుంది. నేను ఒక వచనం చూశాను, 900 డిఫరెన్స్ కూడా ఉంది. అంటే పై వచనానికి కింద వచనానికి, అంటే మధ్యలో ఇంకా వేరే చాలా ఉంటుంది. అదంతా రాయాలంటే ఈ భూమి మీద అన్ని బుక్స్ ఏవి కూడా సరిపోవంట. ఇక్కడ గమనించండి, 14వ వచనం చదవండి ఒకసారి అందరూ.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవల్లని. మోషే ఏం చెప్పాడు? మీరందరూ కూడా మౌనంగా నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి అని చెప్పాడు. అవునా? అని చెప్పగానే 15వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు చదవండి. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు, అక్కడ ఆగండి, నీవేళ నాకు. ఇప్పుడు ఈ 14వ వచనానికి ఈ 15వ వచనానికి మధ్యలో ఏం జరిగింది చెప్పండి. చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్తుంది, నేను సంతోషపడతా. మోషే ఏం చేశాడు? మోషే ప్రార్థన చేశాడు. అక్కడ అర్థమవుతుందండి. ఇప్పుడు 14వ వచనంలో ఏముంది? మీరు ఊరకనే ఉండండి అన్నాడు. 15వ వచనం వచ్చే వరకు అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు అంటే మధ్యలో ఏం జరిగిందంటే వాళ్ళని మౌనంగా ఉండమన్నాడు. మోషే ప్రార్థిస్తా ఉన్నాడు. మోషేకి ఏముందంటే విశ్వాసం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని మోషేకి నమ్మకంగా ఉంది. కాబట్టి అయ్యా మీరు అందరు నోరు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తా, దేవుడికి కార్యం చేస్తాడు అని చెప్పి వాళ్ళందరినీ నోరు మూయమన్నాడు. ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మోషే నీవు నాకేలా మొర్ర పెట్టుచున్నావు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఇలా చెప్పాడు అనుకోండి, బిడ్డ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని కంగారు పడతాం మనం కదా. హల్లెలూయా. ఒక్క మాట గమనించండి. మోషే నీవు నాకేలా ప్రార్థన చేయుచున్నావు, మొరపెట్టుచున్నావు. మరి ఎవరికి మొరపెట్టాలి? సిచ్యువేషన్ వ్యతిరేకం ఉంది కదండి. అవునా? సిచ్యువేషన్ వ్యతిరేకం ఉన్నప్పుడు మరి ఎవరికి మొరపెట్టాలి? ఆయనకే కదా మొరపెట్టాలా. అయితే సమ్ టైమ్స్ ప్రేయర్ మాత్రమే కాదు, నోరు తెరిచి ప్రవచించాలా. అర్థమవుతుందా? ప్రతి సమయము కూడా ప్రార్థన కాదు, కానీ కొన్ని సమయాలు ఏం చేయాలి? నోరు తెరిచి ప్రవచించాలా, నోరు తెరవాలా. దేవుడు ఏం చెప్పాడంటే మోషే నీవు నాకేలా మొర్ర పెట్టుచున్నావు అని అక్కడ ఏం చెప్పాడు చూడండి. సాగిపోవుడని జస్ట్ నోరు తెరవంతే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి నువ్వు గంటలు టైం లేదు ఇక్కడ. ఎందుకు టైం లేదు? వెనకాల ఐగుప్తు ప్రజలు తరుముకుంటా వస్తా ఉన్నారు, ఎదురుగుండగా ఎర్ర సముద్రం ఉంది. ఈ సమయంలో నువ్వు ప్రార్థన టైం తీసుకుని చేయడానికి సమయం లేదు. నేను నా వాక్కు నీకు ఇచ్చాను, నీ నోట్లో జీవాన్ని పెట్టాను. నువ్వు నోరు తెరిచి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఇజ్రాయెల్ వైపు చూడు. ఆ ఇజ్రాయెల్ వైపు చూసి సాగిపోవుడి అని చెప్పు. సాగిపోవడం చెప్పు చాలు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో ఏమన్నాడు? నువ్వు చెప్పు చాలు. నువ్వు నోరు తెరిచి ఎముకలతో చెప్పు. నువ్వేం చేయాలంటే నీ సమస్యకి చెప్పాలి. నీకు ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో దాన్ని చూసి ప్రవచనాత్మకంగా నువ్వు నోరు తెరిచి నువ్వేం చెప్పాలంటే అది ఏ విధంగా జరుగుతుందన్నది నువ్వు చెప్పాలా. హల్లెలూయా. నువ్వు అమెరికా వెళ్ళాలి, ఒక అమెరికా సీనరీ పెట్టుకోవాలా. ఓ అమెరికా, ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నా అమెరికా. ఏం చెప్పాలా? అమెరికా నేను వస్తున్నా. అప్పుడే అమెరికా చెప్తుంది ఏమని తెలుసా? మోస్ట్ వెల్కమ్ అంటది. హల్లెలూయా. ఏమంటది? మోస్ట్ వెల్కమ్. పలికింది ఎవరంటే జీవ మరణములు నాలుగు వశం ఉన్నటువంటి దేవుని బిడ్డ. లండన్ చూసి ఏం చెప్పాలా? ఓ లండన్, నేను వస్తున్నా. ఎస్ కమింగ్ అంటుంది. రమ్మంటది. ఎందుకు? నువ్వే విడుదల చేసావు చెప్పండి. జీవాన్ని విడుదల చేశావు. ఎండిపోయిన ఎముకల్లోకి జీవము ఏ రీతిగా వచ్చిందో నీ సమస్యలోకి అదే రీతిగా జీవం వస్తుంది. హల్లెలూయా. ఇంకా మీకు షార్ట్ కట్ లో చెప్పాలంటే ప్రవచనము ద్వారా లేని వాటిని ఉన్న వాటిగా చేసుకోవచ్చు నువ్వు. హల్లెలూయా. ప్రవచనం ద్వారా లేని వాటిని ఉన్న వాటిగా నువ్వు చేసుకోవచ్చు. హల్లెలూయా.
సాగిపోవుడి అని ఇజ్రాయిల్తో చెప్పు. ఏం జరిగింది అప్పుడు? నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయిలు సముద్రం మధ్యన ఆరి నేల మీద నడిచిపోదు. తర్వాత మనం చదువుకున్నట్లయితే మోషే పలుకుతాడు. పలికినప్పుడు ఏమైంది? సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఆరిన నేలపై వారందరూ కూడా నడిచి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటాడు, బిడ్డా నీవు నాకేలా మొర్ర పెట్టుచున్నావు. హల్లెలూయా. మోషేతో ఏమన్నాడు? మోషే నీవు నాకేలా మొర్ర పెట్టుచున్నావు. హల్లెలూయా. మీ పక్కలతో షేక్ హ్యాండ్ చెప్పండి. ఎప్పుడు మొర్ర పెట్టడం కాదు. చెప్పండి అమ్మా, షేక్ హ్యాండ్ చెప్పండి. ఎప్పుడు మొర్ర పెట్టడం కాదమ్మా. అప్పుడప్పుడు నోరు తెరు, ప్రవచించు, ఆజ్ఞాపించు. అది నువ్వు చూస్తావు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోరు తెరవాలి. అసలు యాక్చువల్లీ క్రైస్తవులు నోరు తెరవకి ఇలా ఉంది. ఇప్పుడు క్రైస్తవులు నోరు తెరిస్తే సిచ్యువేషన్ వేరే అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ నాలుకలో అంత పవర్ ఉంది. నీ నాలుకలో అంత అభిషేకం ఉంది. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఎవరంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నీలో ఉన్నవాడు ఎవరంటే అద్భుత కార్యములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, స్వస్థత కార్యాలు చేయవాడు ఆయన. హల్లెలూయా. నీ సమస్యతో నువ్వు మాట్లాడాలా. ఏం చేయాలి? సమస్యతో నువ్వు మాట్లాడాలా. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దేవుడు కార్యము తప్పకుండా చేస్తాడు. యాక్చువల్గా బ్లెస్సింగ్ ఎక్కడుందంటే నీ నోటిలోనే ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది? నీ నోట్లోనే బ్లెస్సింగ్ ఉంది. నేను బొంబాయి వెళ్ళక ముందు, మీరు నమ్మండి నమ్మకపోండి, 2 బెదర్ని తీసుకొని సాక్షి చూపిస్తాను మీకు. పేపర్ మీద రాశాను నేను. బాంబే, మద్రాస్ ఇవన్నీ పేపర్ మీద రాసి చేతులు వేసి నేను ప్రార్థన చేసి వారితో ప్రార్థన చేయించా. ఇక్కడ సిస్టమ్ వాళ్ళు కావాలని అడిగాను, తన కూడా సాక్ష్యం చెప్తారు. ప్రార్థన చేయించా. దాదాపు 6 months బ్యాక్ వాళ్ళని పిలిపించి ప్రార్థన చేయించి వాళ్ళ భోజనాలు ఇచ్చి కానుకలు ఇచ్చి పంపించాను నేను. హల్లెలూయా. ఎప్పుడైతే చేతులు పెట్టి ప్రార్థించానో దేవుడు దర్శనం చూపించాడు, వెళ్ళబోతున్నామని. ఆ దర్శనము, ఆ ప్రవచనము పోయిన వారమే నెరవేర్చబడింది. అలాగే ఆ ప్రవచనము ఏదైతే పలికానో వాటన్నిటికీ కూడా ఇప్పుడు నా ముందు డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. మీకు ఏదైతే ఇక్కడ నేను చెప్తున్నానో అన్నీ కూడా నేను చేసి చూపించిన తర్వాతే మీకు చెప్పడము జరుగుతూ ఉంది. నా దగ్గర ఒక ఫైలే ఉంటుంది, ఇంత ఫైల్. ఆ ఫైల్ ప్రింటెడ్ ఫైల్ ఉంటుంది. సేమ్ టైం నేను వాటి మీద చేయి పెట్టి నేను ప్రవచిస్తుంటాను, ప్రార్థిస్తుంటా, అడుగుతూ ఉంటా. అవన్నీ కూడా నెరవేరిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీకు ఒక డిజైర్, ఒక దర్శనం, ఒక ఆశ, ఒక కోరిక ఇచ్చాడు. వాటన్నిటి నిమిత్తము మీరేం చేయాలంటే నోరు తెరవాలి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత ఎలా అంట? ఒకని అదేంటండి? బిర్యానీ తింటే కదా కడుపు నిండుతుంది మనకి. ఏ బ్రదర్? ఏదో తింటే కదా కడుపు నిండుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒకని అంటే నీ నోరు పలకడము ద్వారా కడుపు నిండడం అంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడైతే నోరు తెరిచి పలుకుతావో, పలికినప్పుడు ఏం చేస్తావంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరీ చెప్తున్నా, నువ్వు పలికే పలుకుకి, నువ్వు మాట్లాడే మాటకి ఏమి ఉండాలంటే వాక్యము యాడ్ చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యము కంపల్సరిగా ఉండాలి.
ఎప్పుడైతే వాక్యానుసారముగా ఒక వాక్యము తీసుకుని తద్వారా నువ్వు ప్రవచించినప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. ఇదేంటంటే ప్రవచన వరము. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. అందుకే యోవేలు గ్రంథంలో దానికంటే ముందు 1 కొరింథీ 14:1 ముగించేస్తున్నాం. ఇంకా చాలా ఉంది, మనకు టైం సరిపోదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను వేటినంట ఆత్మ సంబంధమైన వరములను ఆశతో ఆపేక్షించుడి అని చెప్తూ చివరిగా ఏమన్నా చదవమ్మా, విశేషముగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశేషముగా మీరు ఏ వరం అంట? ప్రవచన వరం. ప్రవచన వరం ఎందుకు ఆపేక్షించాలంటే ప్రవచన వరము నీ సిచ్యువేషన్ ని ఎనీ టైం చేంజ్ చేస్తుంది. హల్లెలూయా. ఎండిన ఎముకలు అక్కడ దిగినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమైపోయింది? చేంజ్ అయిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర మోషేని నోరు తెరమన్నాడు. నోరు తెరిచినప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. కాబట్టి ఏ వరాన్ని ఆపేక్షించమన్నాడు? ఆ శక్తితో ప్రవచన వరము. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు. ఇది ఎందుకు చెప్పాడంటే ఈ వాగ్దానము ఇంకా నిలిచిపోయి ఉంది. ఒకసారి యోవేలు గ్రంథము 2:28 చదువుకుందాం. యోవేలు గ్రంథము 2:28 తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పాలి దయచేసి. ఎంతమంది ఉన్నారు? సన్స్, డాటర్స్ చెప్పండి. మీ కుమారులు, మీ పక్కన చెప్పండి. నువ్వు కుమార్తె కదా చెప్పండి. ఎస్ అని చెప్పండి. మీరు ఎస్ అని చెప్పండి. అయితే నీకు పని ఉందని చెప్పండి. అయితే నువ్వు పని చేయాలని చెప్పండి. చెప్పండి నువ్వు పని చేయాలని చెప్పండి. ఏం చేయాలి చదవమా. మీ కుమారులను కుమార్తెలను. హల్లెలూయా. ఏం చెప్పాలా? అక్క నోరు తెరని చెప్పు. పక్కన చెప్పండి. అక్క అప్పుడు నోరు తెరు అని చెప్పండి. హల్లెలూయా. ప్రవచనములు చెప్పుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చేయాల్సిన ఏంటంటే జస్ట్ 2 or 3 minutes మీకు టైం ఇస్తున్నాను. ఏ విషయంలో దేవుడు మీకు కార్యాలు చేయాలో ఆ విషయంలో మీరు నోరు తెరిచి ఇప్పుడు ప్రవచించాలా. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు దాకా వాక్యం విన్నాము, మీలోకి ఏం వెళ్ళిపోయిందంటే దేవుని మాటలు వెళ్ళిపోయింది. ఇప్పుడు నోరు తెరిచి ఏదైతే ప్రవచిస్తావో 100% దాన్ని నువ్వు చూడబోతున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు బిలీవ్ చేసినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, ఎందుకంటే నీలోకి ఏం వెళ్ళింది? దేవుని మాటలు వెళ్ళాయి. ఇప్పుడు దేవుడి మాటలు నువ్వు నింపుకున్నావు కాబట్టి ఈ సమయంలో నువ్వు నోరు తెరిచి జస్ట్ 2 seconds 2 minutes మీరు ప్రవచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరు తెరవాలి. ప్రభువా ఇదిగో నేను లండన్ వెళ్ళాలి, యేసు నామములో నాకు వీసా పాస్పోర్ట్ అన్ని కూడా రాబోతున్నాయి, నేను వెళ్ళబోతున్నాను. ఇదిగో నేను ఎక్కుతున్న ఫ్లైట్ వైట్ కలర్ లో ఉంది. ఎస్ నా సీట్ కుర్చీ ఇక్కడ ఉంది ఫ్లైట్ లో. ఎస్ ప్రవచించండి ఇప్పుడే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ వరలను ఆశతో ఆపేక్షించుడి. ఎస్ యు లూజ్ వాట్ యు డోంట్ క్లైమ్. హల్లెలూయా. నువ్వు క్లైమ్ చేసి అడుగు. అడగకపోతే నువ్వు పొందుకోలేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే నీవు నాకేలా మొర్ర పెడుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఎస్ ఇప్పుడు నీ సమస్యతో చెప్పు, నీ కష్టంతో చెప్పు, నీ బాధతో చెప్పు. ఏ విషయంలో దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎస్ 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 ప్రియ దేవుడు, నోరు తెరు, బాగా నోరు తెరు. ఇదిగో ప్రభువా నువ్వు సేవ చేయాలన్నా నన్ను వాడుకో ప్రభువా. ఇదిగో మోషేలాగా వాడుకో, పౌలులాగా వాడుకో అని చెప్పి అడుగు. లేదా మంచి బిజినెస్ మ్యాన్ కావాలన్నా, అయ్యా నేను మంచి బిజినెస్ మ్యాన్ కావాలా. ఎస్ అంబానీ కంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలా. ఎస్ నువ్వు లండన్ వెళ్ళాలా, ఇదిగో నేను లండన్ వెళ్ళబోతున్నాను. అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళబోతున్నాను. కెనడా వెళ్ళాలి, కెనడా వెళ్ళబోతున్నాను. మంచి జాబ్ నాకు రాబోతుంది. ఎస్
నీ పిల్లల విషయంలో నువ్వు ప్రవచించాలా. ఇదిగో నా కుమారుడు ఈ విధంగా మారబోతున్నాడు, నా బిడ్డ ఈ విధంగా మారబోతుంది, ఇదిగో నేను చూస్తున్నాను వాళ్ళని. ఎస్, నోరు తెరువు బిడ్డ. దేవుడు చెప్తున్నాడు, నీ నోరు బాగా తెరువు, దానిని నేను నింపెదను. ఎస్ లార్డ్, ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ కారు కావాలో, నా కారు వచ్చింది ప్రభు, ఇదిగో నేను చూస్తున్నాను, నా కారు వైట్ కలర్ లో ఉంది. ఇదిగో నీకు ఇల్లు కావాలో, నా ఇల్లు 2 అంతస్తులు 3 అంతస్తులు ఈ విధంగా ఉంది. ప్రవచించుకునేది అని వింటారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవా స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నోరు తెరిచి ప్రవచించారో, నజరేయుడైన యేసు నామములో నేను ప్రవచిస్తున్నా. ఐ ప్రొఫెసై ద జీసస్ మైండ్. వారు ప్రవచించినటువంటి ప్రతి ప్రవచనము కూడా నజరేయుడైన యేసు నామములో నెరవేర్చబడునుగా అని ప్రార్థిస్తున్నా. అయ్యా మీరే దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.